ఫామ్ హౌస్ ఫైల్స్లో కొత్త పేజీ కేసీఆర్ చూసి రమ్మంటే వెళ్ళారా? గోవల్ బాలరాజు గారు నేను ఇప్పుడు అమాయకుడిని అని చెప్పని ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ని వీడి. జనరల్గా బిఎల్ సంతోషి సౌత్ కాదు, నార్త్ కాదు, బిహైండ్ భారతీయ జనతా పార్టీ బ్యాక్ అండ్ ఆర్ఎస్ఎస్లో ఇస్ కింగ్ మేకర్. అలాంటి బిఎల్ సంతోషికి ఆ రోజు జరిగినటువంటి అవమానకరమైనటువంటి సంఘటన అత్యంత కొద్దిగా త్రుటిలో తప్పింది. బిఎల్ సంతోష్జీని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఒక ప్రభంజనమో లేకపోతే దాన్ని ఏమంటాము అధికార వ్యామోహం, అధికారంతో ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటిది కొంచెం త్రుటిలో తప్పిపోయింది. మరి ఇప్పుడు ఎవరైతే ఆ రోజు వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మాదేం లేదు, ఆయన వెళ్ళమన్నాడు, వెళ్ళాము, కూర్చున్నాం, వచ్చామని చెప్తున్నాడు. ఆయన వెళ్ళమన్నాం, కూర్చున్నాం, వచ్చామని చెప్పారు, బాగానే ఉంది. అదే కనుక ఇప్పుడు అది కోర్టులో కేసు ఉంది, ఆ కేసులో కనుక ఈ స్టేట్మెంట్ రికార్డ్ అయితే, అదేవిధంగా ఆ రోజు కేసుకు సంబంధించినటువంటి విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాల్సినటువంటి ఆడియో రికార్డ్స్ కేసీఆర్ గారి దగ్గర బిఫోర్ ఈవినింగ్ అరెస్ట్కి ముందే ఆ ఆడియోస్ని బయటపెట్టారు. అంటే దానికి వెనక ముందు జరిగినటువంటి ఒక పెద్ద స్కెచ్ ఏంటి అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి స్కెచ్ అనేది ఇప్పుడు ఈ రకంగా బయటకి బీజేపీని టార్గెట్ చేయడం కోసం చేశారనేది అంటే బాలరాజు లాంటి వాళ్ళు మాట్లాడితే బయటకు వచ్చేటువంటి అంశం. ఏంటి సుధాకర్, ఏమంటావు దానిపైన, ఏంటి మీ అభిప్రాయం? ఆ రోజు జరిగింది వేరు, ఈ రోజు బాలరాజు చెప్తుంది వేరు సార్. ఆ రోజు చాలా క్లియర్గా జరిగింది, ముందే కేసీఆర్కి తెలుసు. ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం కోసం సరే బేరసారాలా లేకుంటే కొనుగోలా, దానికి ఏ పేరైనా పెట్టనియండి, ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేలు చేర్చుకోవాలని భావించింది. అందుకు బిఎల్ సంతోష్ వస్తున్నాడు, లేకుంటే నందకుమార, మరొకటి ఇద్దరు స్వామీజీలు, ఇది జరిగింది సార్. ఈ విషయాన్ని ముందే కేసీఆర్కి తెలిసిందంటే అప్పటికే ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఉంది, తద్వారా తెలిసి ఎక్కడికి రావాలి, ఆ ఫామ్ హౌస్ లో కూర్చున్నారు, అక్కడ కెమెరాలు పెట్టి వీరు మాట్లాడుతున్నంత రికార్డు చేశారు. రికార్డు చేసిన తర్వాత కేసీఆర్ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఈ ఆడియో రికార్డులు పంపాడు సార్. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిలకు ఆడియో రికార్డులు పంపాడు. బీజేపీ ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వాలను అస్థిరపరుస్తుంది, ప్రభుత్వాలను కూర్చాలని చూస్తుందని కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు ఈ విషయంలో. కానీ ఇప్పుడు గువ్వల బాలరాజు ఏం చెప్తున్నాడంటే నాకేం తెలియదు, నేను మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నా, కేసీఆర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నిబద్ధత గల కార్యకర్తను నేను, కేసీఆర్ను నమ్మిన బంటును నేను, నాకు ఫోన్ వచ్చింది, నువ్వు ఈ ఆపరేషన్లో ఉండాలి, అక్కడికి వీళ్ళని తీసుకెళ్ళాలి, వీళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు వినాలి, అవసరం అనుకుంటే కొన్ని క్రాస్ క్వశ్చన్లు వేసి నువ్వు ఈ ఆపరేషన్ సక్సెస్ చేయాలని నాకు ఆదేశాలు జారీ చేసిండు. అందులో భాగంగా నా సొంత వెహికల్లో నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాను, ఆపరేషన్ సక్సెస్ చేసి వచ్చానని ఇప్పుడు చెప్తున్నాడు. కానీ ఆ రోజు జరిగింది అది సార్, ఈ రోజు జరిగింది ఇది. గువ్వల బాలరాజు మరి కొన్ని రోజులు పోతే ఏ పార్టీలో చేరుతాడు, బీజేపీ అని అంటున్నారు, చేరిన తర్వాత అప్పుడు ఆయన ఏం మాట్లాడతారు అనేది బయటకు వస్తుంది సార్. ఓకే రైట్. మొత్తానికి అంటే దాదాపు బీజేపీకి చాలామంది అంటే మన సీఎం రమేష్ గారి కామెంట్స్ కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎక్కడో తెలియకుండా బీఆర్ఎస్ పార్టీకి ఒక హోలే అనుకుంటే కాదు, 2-3 హోల్స్ ఎటు నుంచి పడి తెలియదు, కానీ మొత్తానికి పార్టీలో ఉన్నటువంటి లోపల ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తున్నట్లుందే ఈ ప్రవాహం చూస్తుంటే. అవును సార్, అదంతా కూడా బీజేపీ వైపు వ్యవహారం అయితే జరుగుతుంది సార్ అంతర్గతంగా. చాలా మంది అవును సార్, చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారదాం అనుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలంతా పార్టీ మారాలనుకుంటే భారతీయ జనతా పార్టీలోకి వెళ్లాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగానే తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం నిజామాబాద్లో ఫస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు సార్. ఒక్క సెకండ్ చెప్తా సార్. ఇది కేసీఆర్ చాలా పెద్ద విలువైన శాల్వా తీసుకొచ్చి, చాలా పెద్ద బోకే తీసుకొచ్చి నాకు ఇచ్చి నా కొడుకును కేటీఆర్ను సీఎం చేస్తా, మీరు సహకరించాలన్నాడు. కానీ నేను వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించను, ఎట్టి పరిస్థితుల్లో సహకరించాలని ఫస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు సార్. ఆ తర్వాత కల్వకుంట్ల కవిత చెప్పింది, తర్వాత ఇప్పుడు సీఎం రమేష్ చెప్పాడు. కానీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా లేకుంటే పొత్తుంటుందా, ఏదో ఒకటి ఉంటుందనే ప్రగాఢమైన విశ్వాసానికి, ప్రగాఢమైన నమ్మకానికి బీఆర్ఎస్లోని నాయకులు వచ్చి ఉన్నారు సార్. ఇప్పటికే ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా జరిగే ఛాన్స్ ఉందని. అందుకు గాను ముందే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందాం అనే చందంగా ముందే పోయి మనం అక్కడ ఉంటే మంచిది, ఒక సేఫ్ జోన్ లో ఉంటామనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే 10 నుంచి 12 మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారాలని చూస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది వర్గాల్లో. రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ.